కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా లేడు అని, అన్యాయం గురైన మాదిగల పక్షాన పేదల పక్షాన లేడనే విషయం స్పష్టంగా రుజువుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఆయన స్నేహితుడికి ఇప్పించుకున్నాడు, ఆయన కులానికి ఇప్పించుకున్నాడు. కానీ ఆయన నమ్ముకున్న సాంబయ్యకో, కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన సంపత్కో, లేకపోతే ఒక కాంగ్రెస్లో పనిచేసే సీనియర్ మాదిగలకో, లేదా మా ఇందిర లాంటి ఒక లేడీ నుంచి కాంగ్రెస్లో పనిచేసిన మా ఇందిరకో ఇప్పియకపోవడం అంటే మా జాతి పట్ల రేవంత్ రెడ్డి గారు చిన్న చూపు చూస్తుండ్రు అనడానికి, మా జాతిని అనగదొక్కడం ప్రయత్నం చేసే దాంట్లో ఈయన భాగస్వామ్యం అవుతుండ్రు అనడానికి ఇది సాక్ష్యం. ఇట్లాంటి పరిస్థితుల్లో మాదిగలకు రాజ్యసభలో స్థానం దక్కనందుకు, కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసినందుకు, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేసినందుకు నిరసనగా ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా నిన్న అప్పీల్ చేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు మా వాళ్ళు ధర్నాలు చేశారు. అప్పీల్ చేసుకుంటూ ఇంకా డిక్లేర్ కాకముందు అప్పీల్ చేయాలి కాబట్టి అప్పీల్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ రేపు అన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల ముందు ఖచ్చితంగా నల్ల జెండాలతో మాదిగలకు మొండి చూపినందుకు, రాజ్యసభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా కుట్ర చేసినందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన, నల్ల జెండాలతో కూడిన మహాధర్నాలు చేపట్టాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల శ్రేణులందరికీ పిలుపునిస్తున్నాం. అది అన్ని ఏరియాలో కూడా జరగాలని, విద్యార్థులైతే యూనివర్సిటీలలోనూ, విద్యార్థులైతే సంక్షేమ హాస్టల్లోనూ, విద్యార్థులైతే కాలేజీల్లోనూ చేయాలని, అదే సమయంలో ఎంఆర్పిఎస్ మిగతా అనుబంధ సంఘాలు ఖచ్చితంగా రేపు జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యాలయం ముందు జరిగే నల్ల జెండాల ప్రదర్శనలో మీరు అందరూ భాగస్వాములు కావాలని, మా అస్తిత్వానికి ఎవరు ప్రమాదం తీసుకొచ్చినా, మా హక్కులకు ఎవరు భంగకరం కల్పించినా ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కొనే పోరాటంలో మాదిగ జాతి ఎంఆర్పిఎస్ ఎప్పుడు ముందట ఉండాలని చెప్పి నేను గుర్తు చేస్తూ, రేపు మొదలయ్యే నిరసన ఖచ్చితంగా వారం రోజుల పాటు జిల్లా మండల కేంద్రాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించినందుకు నిరసనగా, కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించినందుకు నిరసనగా రేపటి నుంచి వారం రోజుల పాటు, రేపు తేదీ రేపు 6 నుంచి 13 వరకు మినిమం వారం రోజుల పాటు ఖచ్చితంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు కూడా ఎంఆర్పిఎస్ పిలుపునిస్తున్నాం. ఏదైనా రేవంత్ రెడ్డి గారు ఆయన పాలనకు వచ్చిన కాంచి మాకు ఎక్కువ నష్టం జరుగుతుంది అనే విషయం మాత్రం మేము స్పష్టం చేస్తున్నాం.